శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారం 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 6వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 6వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. దీన్ని షష్ఠ స్థానము అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం షష్ఠ స్థానంలో బుధుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్న బుధుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్న బుధుడు విద్యార్థులకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అసలు వృశ్చిక రాశి విద్యార్థులు ఈ సమయంలో జాక్పాట్ కొట్టినట్టే భావించాలి. వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. ఎక్కడ సీటు కోసం ట్రై చేసినా ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. బ్రహ్మాండంగా చదువుతారు, బ్రహ్మాండంగా నాలెడ్జ్ తెచ్చుకుంటారు. విద్యార్థులకి చాలా అద్భుతమైన సమయంగా వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్న బుధుడు అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే విద్యార్థులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. వాళ్ళు కొత్తగా ఏ విషయం నేర్చుకోవాలని ప్రయత్నించినా సరే ఆ విషయాన్ని చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త కొత్త కోర్సుల్లో ప్రవేశించి అద్భుతంగా ఆ కోర్సుల్లో రాణించగలుగుతారు. అంటే వృశ్చిక రాశి విద్యార్థులు చాలా అద్భుతంగా చక్రం తిప్పే సమయం, తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే సమయంగా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా 6వ స్థానంలో ఉన్న బుధుడు విద్యార్థులకు యోగాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మనోబలం వృశ్చిక రాశి వాళ్ళకు పెరుగుతుంది. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వృశ్చిక రాశి వాళ్ళకి మనోబలం, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతాయి. కొండల్ని పిండి చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వీళ్ళు ఏం మాట్లాడినా సరే ఆ మాటకి మంచి విలువ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ రంగంలో అయితే మీరు మాట్లాడిన మాటల్ని సహోద్యోగులు, బాసు గౌరవిస్తారు. వ్యాపార రంగంలో అయితే తోటి వ్యాపారస్తులు గౌరవిస్తారు. విద్యార్థులైతే తోటి విద్యార్థులు గుర్తిస్తారు. రాజకీయ నాయకులు, డాక్టర్లు, లాయర్లు ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళు, టీచర్లు, సమాజ సేవ చేసే వాళ్ళైతే వాళ్ళ మాటల ప్రభావంతో అందరినీ సమ్మోహితులను చేయగలుగుతారు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. అంత అద్భుతంగా వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్న బుధుడు మంచి గుర్తింపు, విలువ వాళ్ళ మాటకు కలిగింపజేస్తాడు. చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి సమాజంలో వాళ్ళ మాట వల్ల విపరీతమైన గౌరవం పెరుగుతుంది. అలాగే మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది.
అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుంబుదాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి మాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని
ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.